రీసెంట్గా తైవాన్ మార్కెట్ క్యాపిటల్ పరంగా ఇండియన్ మార్కెట్ని అయితే క్రాస్ చేశాయి కదా. అండ్ ఈ రోజు సౌత్ కొరియా మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ని కూడా క్రాస్ చేసి 6th ప్లేస్కి అయితే రీచ్ అయ్యాయి. ఇప్పుడు ఇండియా మార్కెట్ క్యాపిటల్ పరంగా 7th ప్లేస్లో అయితే ఉంది. తైవాన్ అండ్ సౌత్ కొరియా చాలా చిన్న కంట్రీస్ కదా, బట్ ఇవి మార్కెట్ క్యాపిటల్ పరంగా ఇండియా లాంటి పెద్ద కంట్రీనే బీట్ చేశాయి. ఇలా క్రాస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ తైవాన్ అండ్ సౌత్ కొరియాలో వీటి యొక్క ఇండిసెస్ ఎక్కువ కాన్సెంట్రేట్గా ఉంటాయన్నమాట. ఇండియాలో థీమే లేదు. అండ్ మీకు తెలుసు కంపెనీస్ ఈ మధ్య ఎంత బాగా ర్యాలీ అయ్యాయో. దీనివల్ల ఏమైందంటే అక్కడున్న కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ భారీగా పెరిగింది. సో ఇండిసెస్ కూడా బాగా పెరిగాయి అనమాట. అండ్ మన ఇండియాలో గ్రోత్ లేకపోవడం వల్ల అండ్ లాస్ట్ 2 years నుంచి ఇండియన్ యొక్క కంపెనీస్ పెద్దగా గ్రో అవ్వకపోవడం వల్ల ఇండియన్ మార్కెట్ క్యాపిటల్ అనేది అక్కడే ఉండిపోయింది. క్రిజిల్ వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఈ రిపోర్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ఎంఈస్ యొక్క రెవెన్యూ గ్రోత్ FY27లో 1% వరకు పడబోతుంది. ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఈ రెవెన్యూ గ్రోత్ అనేది స్లో డౌన్ అవ్వబోతుందని ఈ రిపోర్ట్ అయితే చెప్తున్నాయి. సో కోవిడ్ లాంటి టైమ్స్లో అంటే FY2021లో ఎంఎస్ఎంఈస్ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది 3 to 5% వరకు అయితే పడింది. లార్జ్ కంపెనీస్ యొక్క రెవెన్యూ గ్రోత్ అయితే 1% వరకు పడింది. సో కమింగ్ డేస్ అంటే FY27లో హార్డ్ టైమ్స్ అయితే ఉండబోతున్నాయి ఇండియన్ మార్కెట్కి. లాస్ట్ 24 అవర్స్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుండి 24 కమర్షియల్ షిప్స్ అయితే పాస్ అయినట్లు IRGC వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ నావల్ యూనిట్స్ దగ్గర నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండి పాస్ అవుతున్నట్లు వీళ్ళైతే చెప్తున్నారు. ఈరోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ స్టార్ట్ అయితే అయింది కదా. అండ్ లోయర్ లెవెల్ నుండి 300 పాయింట్స్ పెరిగి 23,500 వరకు అయితే వెళ్ళింది. అండ్ డే అండ్ అయ్యేసరికి 23,483 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు 0.43% అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. లాస్ట్ 4 days నుంచి అయితే నెగిటివ్లో క్లోజ్ అవుతున్న నిఫ్టీ ఈ రోజు అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. ఈ రోజు ఐటీ ఇండెక్స్ అయితే 4.23% అయితే పెరిగింది. లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్గా అయితే పాజిటివ్లో క్లోజ్ అవుతూ ఉంది. అండ్ May 14th నుంచి ఈ రోజు వరకు అబ్జర్వ్ చేస్తే ఐటీ ఇండెక్స్ 12% అయితే పెరిగింది. సో ఐటీ స్టాక్ అయిన న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఈ రోజు అయితే 18% వరకు పెరిగింది. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ అయితే రికార్డ్ లెవెల్లో రైజ్ అయింది. World War II టైంలో ఏ విధంగా అయితే ఇన్ఫ్లేషన్ ఉండేదో ఆల్మోస్ట్ ఆ లెవెల్లో అయితే ఇన్ఫ్లేషన్ ఉందంట. దీంతో ఇరాన్ వాళ్ళు డీప్ ఎకనామిక్ పెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారు. FIS అండ్ DIS డేటా విషయానికి వస్తే FIS ఇంటెన్సివ్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు FIS 8,360 కోట్లు అయితే సెల్ చేశారు. అండ్ DIS విషయానికి వస్తే 9,589 కోట్లు అయితే బై చేశారు. అద్వైత్ ఎనర్జీ వాళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కి సంబంధించి గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ వాళ్ళతో అయితే ఒక డీల్ అయితే సైన్ చేశారు. ఇది 150 మెగావాట్ కెపాసిటీ ప్రాజెక్ట్ అనమాట. 12 years పాటు ఈ అగ్రిమెంట్ అయితే ఉండబోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.